లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ఒక శాసనసభ్యునిగా శాసనసభలో తను మాట్లాడినటువంటి మాటలకి కట్టుబడి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ బెనిఫిట్స్ ఇప్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు అక్క శ్రీమతి డికే అరుణ గారికి, శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు శాసన మండలి కరీంనగర్ పట్టభద్రుల సభ్యులు అంజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, సీనియర్ నాయకులకి, ఈరోజు నిరసన దీక్షలో కూర్చున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెద్దలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చి తమకు న్యాయంగా రావాల్సినటువంటి డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ దీక్షా కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కదిలి రావడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంటే తనకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం సగం పూర్తి అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో మోచేతికి బెల్లం పెట్టి అనేక రకాలైనటువంటి ఆశలు కల్పించి కాంగ్రెస్ అంటేనే మీ కోరికలు తీర్చేటువంటి పార్టీ అని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు 2.5 సంవత్సరాలుగా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ఏ రోజు కూడా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ నిరసన దీక్ష తర్వాతనైనా కళ్ళు తెరవాలని, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నింటినీ వెంటనే వారికి అందించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాదు కూడదు, మొండికేస్తాం, ఇట్లనే చేస్తాం, పోయినాయన కూడా గిట్లనే చేసిండు, నేను కూడా గిట్లే చేసి టైంపాస్ చేసుకుంటూ పోతా అనే ఆలోచన ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దీంట్లో ప్రభుత్వ టీచర్లు కూడా చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక ఎంప్లాయీస్ కిందనే తీసుకోకూరి, మా టీచర్ మిత్రులు కూడా చాలామంది ఉంటారు. ఉపాధ్యాయులు పాఠం చెప్పి సమాజానికి ఉపయోగపడే పౌరుల్ని తయారు చేయడంలో ఎంత గొప్పగా పనిచేస్తారో, వారి కష్టం వచ్చిన రోజు వాళ్ళ అవసరాలు తీర్చక వాళ్ళని ఇబ్బంది పెడితే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేందుకు కూడా ఊరూరు తిరిగి అంతే గొప్పగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకుంటే వారి ఆరోగ్యానికి మంచిది. చిన్నప్పుడు మాకు తెలుగు సార్ ఒక ఎమ్మెల్యే గురించి చెప్పేటోడు కథ. ఆ ఎమ్మెల్యే సార్ పొద్దుగల 11 దాకా లేవడని, రాత్రి ఎవరిని కలవడని, టీచర్లు 10కి స్కూల్కి పోయే కంటే ముందు అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసి కష్టాలు చెప్పుకుందామని పోతే కలవకపోయేటోడని, ఇట్లా రకరకాలైనటువంటి కారణాల గురించి ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్పేటోడు. ఒకసారి ఒక టీచర్ 9:30కి స్కూల్కి బస్సు ఎక్కే కంటే ముందు 8 గంటలకు పోయి సిద్దిపేటలో ఎమ్మెల్యే గారిని కలుద్దామని కూర్చుంటే 9:30 అయింది, 10:30 అయింది, సార్ కిందికి వస్తలేడు, కలుస్తలేడు. కూర్చొని పాపం 9:30 బస్సు మిస్ అయ్యి 10:30కు బస్సు ఎక్కి పల్లెటూరుకి చదువు చెప్పేందుకు పోయింది సారు. బస్సు దిగంగానే కనబడ్డ ఆయన అడిగిండు, సార్ ఏంది గంట లేట్ అయినామని మొదట ఆయన అడగంగానే టీచర్ చెప్పిన సమాధానం ఏంటంటే, అరే నేను మన ఎమ్మెల్యే సభ చాలా మంచోడు అనుకొని పోయినా, పొద్దునే పోయి పాఠశాలకు సంబంధించి 2 సమస్యలు చెబుదామని పోయినా, ఏం తాగిండో ఏం అలవడదో పొద్దున 10:30 అయితే కూడా కిందికి రాలేదురా భయ్ అని చెప్పిండు. ఈడ మొదలుపెట్టిన సారు, బస్టాండ్ కాడ మొదలుపెట్టిన సారు కనబడ్డవనికల్లా సంజాయిషి చెప్పుకుంటున్నాడు పాపం. ఎందుకంటే ఎందుకు లేట్ వచ్చినామని వాళ్ళు అడిగే కంటే ముందే సారు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. రోజు టైంకి వచ్చే సారు ఒకరోజు గంట ఆలస్యం అయితే ఒక రకంగా గిల్టీగా ఫీల్ అయ్యి స్కూల్కి చేరేదాకా ప్రతి ఒక్కరికి అదే మాట చెప్పిండంట. అట్లా ఆ రోజు ఆయన బస్సు దిగి పాఠశాల అయిపోయేసరికి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఒక 150 మంది తల్లిదండ్రులకి ఇదే మాట చెప్పిండు. ఏమని, నేను పొద్దుగాల 8కి పోయినా 10:30 దాకా ఎమ్మెల్యే సాబ్ కిందికి దిగలేదు, ఆయన ఏం చేస్తాడో ఎవరిని కలుతాడో తెలియదు, నాలాంటి పంతులు చదువుకున్న పంతులే కష్టం చెప్పుకుందామని పోతే కలుస్తలేడు అంటే వీడు ఎంత దుర్మార్గుడని అడగకుండా ఇక అదే క్యాసెట్ని ఓ 4 రోజులు చెప్పిండంట. 4 రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి పోయిండు. పోతే అందరు చెవులు కోరుకుంటున్నారంట. ఎమ్మెల్యే గారితో చెప్పే సాహసం ఎవరు చేయలేక చెవులు కోరుకుంటున్నారు.
అందరూ ఆ టీచర్ గురించి, ఆ టీచర్ మంచోడు, మంచిగా టైంకి వచ్చేటోడు, ఒక్కరోజు ఒక గంట లేట్ అయితే పాపం సారు ఒక 200 మందికి సంజాయిషి చెప్పుకున్నాడు, ఆయనకు తన డ్యూటీ పట్ల ఉన్న నిబద్ధత అని చెప్పి ఎట్లని చేసి ఎమ్మెల్యే సభకి మాట తెలవాలని అందరు చెవులు కోరుకుంటుంటే ఆఖరికి ఎవరో ఒక ఆయన స్వతంత్రం చేసిపోయి, సార్ మొన్న మన టీచర్ వస్తే ఇట్లా అవమానపరిచినవట, ఇట్లా జరిగింది అని చెప్తే పిలిచి వెంటనే ఆ రోజు సాయంత్రం ఇంటికి పిలిచి ఆయన సమస్యను అడ్రస్ చేసి ఆ తర్వాత సార్ సాయంత్రం చేసేటువంటి కార్యక్రమంలో చెప్పిండంట, అరే ఎవరితోడన్నా కొట్లాడ పెట్టుకోర్రా భయ్, కానీ పంతులతోటి కొట్లాడ పెట్టుకోకూరి, ఎందుకంటే పంతులు బడి టైం అయిపోయిన తర్వాత మళ్ళా పొద్దుగాల బడికి వచ్చేదాకా కనబడటం కల్లా ఇట్లా చెప్పి ఒక ఊరు మొత్తం నాశనం చేసిండ్రా భయ్, నన్ను నాకు ఎంత మంచి పేరు ఉండేనో ఆ ఊర్లే, నన్ను ఉత్త తాగుబోతని ముద్రేసిండ్రా భయ్ ఆ ఊర్లే అని చెప్పి పంతుల గురించి చెప్పిండంట. ఇలా ఈ పంతుల గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే, మొన్న ఎవరో ఆగమాగమై కొలువుకు రాజీనామా చేసినటువంటి ఒక IAS ఆఫీసర్ని ఓ విద్యా కమిషన్ అని ఒక కమిషన్ పెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పంతులకి తెలంగాణలో పైసలు ఎక్కువ వస్తున్నాయి, జీతాలు ఎక్కువ వస్తున్నాయి, కాబట్టి పంతుల జీతాలు కోతగా వచ్చేందుకు ఆ IAS ఆఫీసర్ అంట రికమెండేషన్స్ ఇచ్చిండంట. ముఖ్యమంత్రి గారు మొన్న ఆఫ్ ది రికార్డులో క్యాబినెట్లో అంటాడంట, మిగతా రాష్ట్రాలలో టీచర్ల జీతాలు ఎట్లున్నాయో ఒకసారి స్టడీ చేయండి అని. ఇవాళ దాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా టీచర్ల జీతాలను తగ్గించాలని, టీచర్లను ఇంకొక రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎందుకంటే పంతులతోటి పంచాయతీ పెట్టుకున్నాడు, గోక్కున్నాడు, ఎవడు మళ్ళీ అధికారంలోకి రాలేదు. అందుకని ఆ ఆకునూరు మురళీ సార్ అనేటువంటి రిటైర్డ్ IAS అధికారి ఇచ్చినటువంటి విద్యా కమిషన్ నిబంధనల్ని, ఏకసభ్య కమిషన్ నిబంధనల్ని ఒకవేళ నువ్వు అమలు చేస్తే ముఖ్యమంత్రి గారు, ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు నువ్వు ఏమనుకుంటున్నావు, వీళ్ళు ఏం చేస్తారు పాపం, వయసు అయిపోయింది, తిరగలేరు, మాట్లాడలేరు, మాకు వ్యతిరేకంగా ఏం చేయలేరు అని అనుకుంటున్నామేమో. వెనకడికి మేము చిన్నగా ఉన్నప్పుడు తిరిగి చెప్పాల్సి వస్తుండే, కానీ ఇలా వాళ్ళ చేతులలో ఉన్నటువంటి వాళ్ళ సెల్ ఫోన్లే AK-47 కంటే ఎక్కువగా పిరంగుల్ని కురిపిస్తాయి. ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా AK-47 నుంచి వచ్చే బుల్లెట్లలో నీ శరీరం ఛిద్రమవుతుంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కళ అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరి పక్షాన ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడ వికారాబాద్లో ఏదో కార్యక్రమం పెట్టుకుంది. అసలు ఆయనకు పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలియదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియనటువంటి ఆ నాయకుడిని తెచ్చి వీళ్ళు శిక్షణ తరగతులు చెప్తున్నారు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ DCC అధ్యక్షులందరికీ ఏం తెలియని పప్పు ఎలియాస్ అప్పు వచ్చి ఇలా క్లాసులు చెప్తాడట పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. అయ్యా మీ పప్పుకే పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతోటి శిక్షణ తీసుకుంటే ఈ DCC ప్రెసిడెంట్లు రేపు కాంగ్రెస్ని ఎట్లా కాపాడుతారు అనేది ఒకసారి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాలి. నిజంగా రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి